దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షించబడి యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం చేత కడగబడి దేవుని బిడ్డలుగా ముద్రించబడి విశ్వాస యాత్రలో నడుస్తున్నటువంటి దేవుని పిల్లలారా, మీరు తరచుగా కోపడుతున్నారా? మీరు తరచుగా ఆగ్రహపడుతున్నారా? మీరు తరచుగా వ్యసన పడుతున్నారా? మీ ఎదుటి వారిని చూసి, మీ పొరుగు వారిని చూసి, మీ పక్కింటి వారిని చూసి, వారి యొక్క అభివృద్ధిని చూసి, వారు చేస్తున్నటువంటి పని వృద్ధవటం చూసి మీరు వ్యసన పడుతున్నారా? కోప్పడుతున్నారా? చీటికి మాటికి బిడ్డల మీద కోప్పడుతున్నారా? చీటికి మాటికి వేరే వేరే మీద కోప్పడుతున్నారా? అయితే పరిశుద్ధ లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 37వ కీర్తన 8వ చరణములో దేవుడు ఈ రీతిగా మాట్లాడుచూ ఉన్నారు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడికే కారణము. చూడండి ప్రియమైనటువంటి ప్రజలారా, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడకము, అది కీడికే కారణం అంటండి. మునుపు మనం లోకస్తులమే, మునుపు దేవుని లేని బిడ్డలం, మనం అన్య జనులము. మునుపు కోపడ్డం, వ్యసనపడ్డం, ఆగ్రహపడ్డం, ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని మనం చేసాం. అయితే ఇప్పుడు యేసయ్య రక్తంలో కడగబడి పరలోక రాజ్యానికి హక్కుదారులై దేవుని బిడ్డలుగా ముద్రించబడి దేవుని పిల్లలు అనబడుతున్నామండి. మనము కోప్పడకూడదు, వ్యసన పడకూడదు, ఆగ్రహపడకూడదు. ప్రేమ కలిగి మనం జీవించాలి, సంతోషంగా మనం ఉండాలి. కోపపడకూడదండి, ఆగ్రహపడకూడదు, వ్యసన పడకూడదు. ఈ మూడు చేయటం వల్ల అవి మనకి కీడును తెచ్చిపెడతాయి. అవి కీడుకే కారణమవుతాయి కానీ మేలుకు కారణం కావు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియులారా, మనము మేలుకే కారకులుగా ఉండాలి కానీ కీడుకి కారకులుగా మనం ఉండకూడదు. ప్రియులారా, వ్యసన పడకూడదు. మన కొలీగ్, మన బంధువు, లేకపోతే మన ఇంటి పక్కన వారు ఎవరు వారు చేస్తున్నటువంటి పనిలో వృద్ధి అవటం వలన, వాళ్ళకి బిడ్డలకు ఉద్యోగాలు రావటం వల్ల, వాళ్ళకి మంచిగా ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కలుగుట వలన నువ్వు వ్యసన పడుతున్నావు అంటే అది నీ కీడికే కారణమవుతుంది. సహోదరుడా, సహోదరి, వ్యసన పడకూడదండి. దేవుడు ఎవరిని ఎలా ఆశీర్వదించాలో, దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో, దేవుడు ఎవరిని ఎప్పుడు లిఫ్ట్ చేయాలో ఆయనకి తెలుసండి. దేవునికి సమస్తము తెలుసు. దేవుని దృష్టిలో అందరి మనుష్యులు ఉన్నారండి. ఎవరిని ఎలా డీల్ చేయాలో, ఎవరిని ఎప్పుడు హెచ్చించాలో, ఎవరిని ఎప్పుడు తగ్గించాలో, ఎవరిని ఎప్పుడు ఆశీర్వదించాలో మన దేవునికి సమస్తము తెలుసు. ప్రియులారా, మనము ఆయన బిడ్డలము, ఆయన కుమారులము, కుమార్తెలము. మరి మనల్ని ఆయన ఆశీర్వదించడా? మరి మనల్ని ఆయన దీవించడా? మరి మనల్ని ఆయన హెచ్చించడా? ఖచ్చితంగా దీవిస్తాడు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా మనల్ని ముందుకు నడిపిస్తాడని. అయితే మనము పొరుగు వారిని చూసి వ్యసన పడకూడదు, పొరుగు వారిని చూసి ఆగ్రహపడకూడదు, పొరుగు వారిని చూసి కోప్పడకూడదండి. శాంతము కలిగి, ప్రేమ కలిగి, విశ్వాసయాత్రలో వాక్యానుసారమైన జీవితం కలిగి, దేవుని యందు నిరీక్షణ కలిగి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆయన దీవెనలతో నింపుతాడండి. ఈ కోపపడటము, ఆగ్రహపడటము, వ్యసన పడటం అనేవి మన కీడుకి కారణమైపోతాయి. కీడులో పడిపోతాము, నష్టంలో పడిపోతాము, కష్టంలో పడిపోతాము, నిందలో, అవమానంలో రకరకాలుగా మనకి సంభవిస్తాయి. కాబట్టి ప్రియులారా, కోపం మానుకోండి, ఆగ్రహం మానుకోండి, వ్యసనం ఉంటే తీసివేసేసుకోండి. అప్పుడు మేలుతో మీరు నింపబడతారు, ఆశీర్వాదాలతో నింపబడి, దీవించబడి సాక్షి బిడ్డలుగా ఉంటారు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.